ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫస్ట్ టీ20 చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఎందుకంటే ఒక పక్క మ్యాచ్ అవుతుంది ఈడెన్ గార్డెన్స్లో. రెండు టీముల కోచ్లేమో ఎక్స్ కేకేఆర్ ప్లేయర్స్ గౌతమ్ గంభీర్ ఇంకా బ్రెండన్ మెకలం ఫర్ ది ఫస్ట్ టైం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డ్ తని వైట్ బాల్ కోచ్ కింద కూడా అపాయింట్ చేశారు. అయితే వీళ్ళిద్దరూ ఈ టీమ్స్ని ఎలాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడిపిస్తారంటే ఫియర్లెస్ అండ్ అటాకింగ్, తెలిసిన విషయమే. అయితే పిచ్ చూసుకుంటే ఏమో మంచి బ్యాటింగ్ వికెట్ ఉండబోతుంది, చిన్న గ్రౌండ్, ఫాస్ట్ అవుట్ ఫీల్డ్, మరి హై స్కోరింగ్ ఎన్కౌంటర్ చూస్తామా? అండ్ ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ ద టీమ్స్ కాంబినేషన్స్ ఎలా ఉండబోతున్నాయి? అయితే ఫైనలీ అసలు ఈ మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు ఇవన్నీ మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ముందు చాలా క్రికెట్ ఉంది. 5 T20s, దీని తర్వాత 1 days ఫాలోడ్ బై ఛాంపియన్స్ ట్రోఫీ, చాలా క్రికెట్ ఉంది కదా. మరి మీకు రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, లేసా బటన్ నొక్కేసేయండి. ఓకే, ఎనీవేస్ ముందు మనం టీమ్స్ గురించి మాట్లాడే ముందు, అంటే ఇండియా ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11s, ఫస్ట్ కొన్ని ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయాలి. అదేంటంటే నెంబర్ 1, మొహమ్మద్ షమి ఈజ్ మేకింగ్ హిస్ కమ్బ్యాక్ ఇన్ ఇంటర్నేషనల్ క్రికెట్. డొమెస్టిక్ క్రికెట్ ఆడాడు, సయ్యద్ ముస్తక్ అలీ, విజయ్ హజారే ట్రోఫీ అన్ని, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో కమ్బ్యాక్ చేస్తాం. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి సో ఈజీ. తను లాస్ట్ మ్యాచ్ ఆడింది వరల్డ్ కప్లో, హీల్ ఇంజురీ వల్ల. దాని తర్వాత మ్యాచెస్ ఆడలే ఇంటర్నేషనల్ క్రికెట్లో. సో హీఈస్ మేకింగ్ ఎ కమ్బ్యాక్. సెలెక్టర్స్ ఏం చేశారంటే మొహమ్మద్ షమీని దే ఆర్ యూజింగ్ దిస్ T20 మ్యాచెస్ కూడా యాజ్ అ ప్లాట్ఫామ్ టు బిల్డప్ టు ద ఛాంపియన్స్ ట్రోఫీ. ఇండియాకి మెయిన్ వచ్చేసి ముందు ఛాంపియన్స్ ట్రోఫీ, దాని గురించి ఇక్కడ నుంచే బిల్డ్ చేస్తున్నారు మొహమ్మద్ షమీని. ఎంత గేమ్ టైం ఇస్తే అంత బాగుంటుందని. సో ఆల్ ఐస్ విల్ బి ఆన్ మొహమ్మద్ షమీ. ఎట్లా స్టార్ట్ చేస్తాడు? ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రాగానే మరి అట్లా దుమ్ములైపోయాడు, కొంచెం టైం పడుతుంది, కాస్త రస్టీ ఉండొచ్చు. విత్ ద న్యూ బాల్, మంచి బ్యాటింగ్ కండిషన్స్, డ్యూ కూడా రాబోతుంది గ్రౌండ్లో, కాబట్టి ఇట్స్ నాట్ గోయింగ్ టు సో ఈజీ. కానీ హీ విల్ మేక్ ప్రోగ్రెస్ డెఫినెట్లీ. T20 సిరీస్, దాంట్లో ODI ఉంది, దాంట్లో ఛాంపియన్స్ ట్రోఫీ ఉంది, కాబట్టి దిస్ ఇస్ అ వెరీ గుడ్ కాల్. T20లో సెలెక్ట్ చేస్తాము మొహమ్మద్ షమీని. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్షర్ పటేల్ నిన్న చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశాడు యాజ్ ఎ వైస్ కెప్టెన్ ఆఫ్ ద టీమ్. అక్షర్ పటేల్ ఏమనంటే ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ఓపెనర్స్ తప్ప మేము టీమ్ మీటింగ్లో ఏం డిస్కస్ చేసుకున్నామంటే మిగతా బ్యాటింగ్ ఆర్డర్ అంతా ఫ్లెక్సిబుల్ ఉండాలి. అంటే ఎవరైనా రావచ్చు. లాస్ట్ టైం సౌత్ ఆఫ్రికాలో తిలక్ వచ్చాడని తిలకే నెంబర్ 3 వస్తాడని, సూర్య రాడని అట్లేం లేదు, ఎవరైనా రావచ్చు బ్యాటింగ్కి. సో యూ హ్యావ్ టు బి ఫ్లెక్సిబుల్ అని డిస్కస్ చేసుకున్నానంటే టీమ్ మీటింగ్లో. అండ్ దాని తర్వాత మనం ఇంపార్టెంట్ మాట్లాడాల్సింది ఇండియా మొమెంటం T20లో. డిఫెండింగ్ ఛాంపియన్స్ వరల్డ్ కప్లో ఇండియా మన అందరికీ తెలిసిన విషయమే. కానీ అక్కడ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ తర్వాత సూర్యకుమార్ యాదవ్ యాజ్ క్యాప్టెన్ చాలా మంచి కాంట్రిబ్యూట్ చేసే టీంకి. జింబాబ్వే టూర్ గెలిచారు, అప్పుడు సూర్య క్యాప్టెన్ లేడు, కానీ దాని తర్వాత క్యాప్టెన్ కింద వచ్చాడు సూర్య. నేను అప్పటి నుంచి బంగ్లాదేశ్ సిరీస్ అద్భుతమైన క్లీన్ స్వీప్, సౌత్ ఆఫ్రికా వెళ్ళి డిఫీట్ చేశారు. అంటే మొమెంటం చాలా మంచిగా ఉంది. ఈ యంగ్స్టర్స్ మంచిగా గ్రూప్ అయ్యి సాలిడ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఈ వైట్ బాల్ T20 క్రికెట్లో. దర్ ఇన్ ఎ వెరీ గుడ్ రన్. ఆ మొమెంటం ఇండియా వైపు ఉంది. ఇంకోవైపు ఇంగ్లాండ్ చూసుకుంటే ICC ర్యాంకింగ్స్లో ఇండియా నెంబర్ 1 ఉంటే ఇంగ్లాండ్ నెంబర్ 3లో ఉన్నారు. కానీ వైట్ బాల్ క్రికెట్లో ఇన్కన్సిస్టెంట్ పర్ఫార్మెన్స్ ఉంది. ఇండియాతో T20 వరల్డ్ కప్లో సెమీఫైనల్లో మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ వైట్ బాల్ కోచ్ అవుతున్న మాథ్యూ మాట్ తనని రిప్లేస్ చేశాడు. ఇప్పుడు రైట్లో కరెంట్ బ్రెండన్ మెకలం. సో మీకు తెలుసు కదా ఎట్లాంటి బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడిపిస్తాడో. సో ఈసారి ఇంగ్లాండ్ హ్యావ్ గాన్ విత్ మోర్ ఆల్రౌండర్స్ అండ్ సాలిడ్ బౌలింగ్ అటాక్ ఉంది వాళ్ళ దగ్గర. జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, యూ నేమ్ ఇట్, అన్ని అంటే బౌలింగ్ లీథల్ డెలివరీస్ వేసే బౌలర్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. మంచి పేస్, మంచి స్పిన్నర్స్ అందరు ఉన్నారు. అందుకనే ఈ సిరీస్ చాలా ఎక్సైటింగ్ ఉండబోతుంది. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ క్లోజ్ స్పాట్ సిరీస్. అంత ఇండియాకి అంత ఈజీ ఉండదు. సో లెట్స్ గెట్ ఇన్ టు ద ప్లేయింగ్ 11 ఆఫ్ బోత్ ది సైడ్స్ ఎలా ఉండబోతుందో. సో ఈ ఫస్ట్ మ్యాచ్కి ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఆఫ్ ఇండియా టీమ్ అకార్డింగ్ టు ద కండిషన్స్ నా ప్రకారము ఓపెనర్స్ అభిషేక్ శర్మ అండ్ సంజు శాంసన్, దాని తర్వాత తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షదీప్ సింగ్, మొహమ్మద్ షమి అండ్ వరుణ్ చక్రవర్తి. నా ప్రకారము ప్లేయింగ్ 11 ఇలా ఉండొచ్చు. ఎందుకంటే గ్రౌండ్లో డ్యూ వస్తుంది. సో అందుకని ఇద్దరికంటే ఎక్కువ స్పిన్నర్స్ని ఆడిపోయారు. అందుకని బిష్నాయ్ ప్లేయింగ్ 11లో ఆడాడు అనిపిస్తుంది నాకు. ఓన్లీ వరుణ్ చక్రవర్తి, ఇంకా అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి ప్లేయింగ్ 11లో వచ్చిన తర్వాత ఇంకా బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. ప్లస్ ఇండియా ఇంక్లూడింగ్ నితీష్ కుమార్ రెడ్డి 6 బౌలింగ్ ఆప్షన్స్. సో ఆల్రౌండర్స్ ఎక్కువ ఉన్నారు. అక్షర్ పటేల్ దాకా బ్యాటింగ్ ఉంది. సో ఈ ప్లేయింగ్ 11 ఇండియా ఉండొచ్చు నా ప్రకారం. ఇంకోవైపు ఇంగ్లాండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఏంటో చూద్దాం. జాస్ బట్లర్ కెప్టెన్, ఫిల్ సాల్ట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్స్టన్, జేకబ్ బెథెల్, జెమీ ఓవర్టర్న్, కస్ ఆకిన్స్టన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్. అయితే మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సింది ఇంగ్లాండ్
ప్లేయింగ్ 11 బహుశా ఒకటే జెన్యున్ స్పిన్నర్తో వెళ్తారు. తను ఎవరంటే ఆదిల్ రషీద్. ఇంకొక స్పిన్నర్ కావాలంటే లివింగ్స్టన్ యూజ్ చేస్తారు. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ 2 వేస్తాడు. పవర్ ప్లేలో కూడా బౌలింగ్ చేస్తాడు. కావాలంటే ఇంకో జెన్యున్ స్పిన్నర్ ఉన్నాడు వీళ్ళ స్క్వాడ్లో. తను ఎవరంటే రియాన్ అహ్మద్. తిను మంచిగా ప్రామిసింగ్ లెగ్ స్పిన్నర్. కానీ ఇద్దరు లెగ్ స్పిన్నర్స్ ఆడిపిస్తారా? అది కూడా చిన్న గ్రౌండ్ డ్యూ రాబోతుంది కాబట్టి ఐ హ్యావ్ మై డౌట్స్. ఇంకా ప్రామిసింగ్ ప్లేయర్స్ ఈ ప్లేయింగ్ 11లో చూస్తే జేకబ్ బెతెల్, ఈ లెఫ్ట్ హ్యాండర్ని గుర్తుపెట్టుకోండి. ఆర్సీబీకి కూడా ఆడబోతున్నాడు. అండ్ హీఈస్ అ వెరీ గుడ్ బ్యాటర్. లెఫ్ట్ హ్యాండర్ చాలా ప్రామిసింగ్, అన్ని ఫార్మాట్స్లో పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు. కస్ ఆకిన్స్టన్ కూడా హీఈస్ మేకింగ్ వేవ్స్ వైట్ బాల్ క్రికెట్లో. జేమీ స్మిత్ యాక్చువల్లీ వికెట్ కీపర్, కానీ బ్యాట్స్మెన్ కింద ఆడిపిస్తాడు తిన్ని. మంచి లాంగ్ హిట్స్ కొడతాడు. సో మంచి ఆల్రౌండ్ స్క్వాడ్ ఉంది. మీరు చూడండి, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, మార్క్ వుడ్, వీళ్ళు ముగ్గురు ఇంపాక్ట్ చేసే బౌలర్స్ వైట్ బాల్ క్రికెట్లో. సో ఇంగ్లాండ్ చూసుకుంటే లైనప్ ఇస్ లుకింగ్ రియలీ ఫైన్. అంటే దే కెన్ గివ్ ఎ టఫ్ ఫైట్ టు ఇండియా బ్యాట్స్మెన్ ఈ గ్రౌండ్లో ఎస్పెషలీ. అండ్ ఇక్కడ కెప్టెన్ జాస్ బట్లర్ వికెట్ కీపింగ్ చేయట్లేదు. ఫిల్ సాల్ట్ విల్ బి డూయింగ్ వికెట్ కీపింగ్ అని వాళ్ళ కోచ్ మ్యాచ్ కంటే ముందు చెప్పాడు అనమాట ప్రెస్ కాన్ఫరెన్స్లో. సో దిస్ ఈజ్ మై ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఫర్ ఇంగ్లాండ్. ఇంకా పిచ్ విషయానికి వచ్చేద్దాం, ది మోస్ట్ ఇంపార్టెంట్. ఈడెన్ గార్డెన్స్ జనరలీ ఈజ్ అ గుడ్ బ్యాటింగ్ గేట్. అప్పుడప్పుడు మనం టర్నింగ్ పిచెస్ కూడా చూసాం. ఇన్ఫాక్ట్ లాస్ట్ ఐపీఎల్కి వెళ్ళిపోదాం, కావాలంటే టర్నింగ్ పిచ్ కూడా చేయొచ్చు, ఇక్కడ ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్ కూడా చేయొచ్చు. మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ ఐపీఎల్లో 261 కేకేఆర్ కొడితే పంజాబ్ అది 18 ఓవర్స్లోనే చేజ్ చేశారు. ఇంతవరకు హిస్టరీలో దట్ ఈస్ ద హైయెస్ట్ చేజ్. సో అందుకని ఈ పిచ్ ఎట్లయినా తయారు చేయొచ్చు. కానీ ఐ పర్సనలీ ఫీల్ దిస్ ఈస్ గోయింగ్ టు బి గుడ్ స్పోర్టింగ్ వికెట్. ఫాస్ట్ బౌలర్స్కి, స్పిన్నర్స్కి, బ్యాటింగ్కి ఆ ముగ్గురికి మంచిగా ఉంటుంది. అండ్ యావరేజ్ స్కోర్ వచ్చేసి లాస్ట్ 5 T20 మ్యాచెస్లో చూసుకుంటే ఐపీఎల్లో ఇక్కడ యావరేజ్ స్కోర్ ఈజ్ అబౌవ్ 180. బహుశా అలాంటి పిచ్చే మనకు దొరకబోతుంది ఇక్కడ. డెఫినెట్లీ ఫైర్ వర్క్స్ చూస్తారు, క్లోజ్ టు 200 అవ్వచ్చు. ఎందుకంటే బోత్ ద టీమ్స్ దగ్గర అలాంటి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. దే విల్ ప్లే వెరీ అగ్రెసివ్, ఇన్ఫార్మ్ బ్యాటర్స్ ఉన్నారు. అండ్ మీరు ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాల్సింది, డ్యూ కూడా రాబోతుంది. అందుకనే టాస్ గెలిస్తే ఐ థింక్ కళ్ళు మూసుకొని క్యాప్టెన్స్ ఇక్కడ సెకండ్ బ్యాటింగే ప్రిఫర్ చేస్తారు. సో ఈ పిచ్ కండిషన్స్, టీమ్ కాంబినేషన్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ మ్యాచ్ ఎవరికి గెలుస్తానికి ఎక్కువ ఛాన్స్ ఉంది నన్ను అడిగితే డెఫినెట్లీ ఇండియా ఇస్ స్లైట్లీ హెడ్. దానికి రీజన్ మొమెంటం. వరల్డ్ కప్ డిఫెండింగ్ ఛాంపియన్స్ T20లో, దాని తర్వాత జింబాబ్వేతో, బంగ్లాదేశ్తో, సౌత్ ఆఫ్రికాతో సిరీస్ గెలిచేసి మొమెంటం క్యారీ చేస్తున్నారు. ఇంకోటి, అందరు మంచి ఫామ్లో ఉన్నారు బ్యాటర్స్. ప్లస్ ఈ కండిషన్స్లో ఆడిన ప్లేయర్స్ ఉన్నారు టీంలో. మొహమ్మద్ షమి బెంగాల్కి ఆడతాడు, లోకల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్. వరుణ్ చక్రవర్తి కేకేఆర్. అండ్ హర్షిత్ రాణా ఆడితే తనకు కూడా ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ చూడండి, చాలా మంది ప్లేయర్స్కి, రింకు సింగ్ ఆడతాడు కేకేఆర్కి. హర్షిత్ రాణా బహుశా ఆడపోడు, కానీ గౌతమ్ గంభీర్ యాజ్ అ కోచ్కి తనకు కూడా ఎక్స్పీరియన్స్ కేకేఆర్ గ్రౌండ్. సో ఈ కండిషన్స్లో ఏ ప్లేయర్స్ని పిక్ చేయాలో, ప్లేయర్స్కి ఎలా ఆడాలో అనుభవం ఉంది. అది ఇంగ్లాండ్ వైపు ఓన్లీ ఫిల్ సాల్ట్కే ఉంది. కేకేఆర్కి ఆడాడు తను కూడా లాస్ట్ సీజన్. ఆ దబ్బిచ్చి ఎక్కువ ప్లేయర్స్కి అనుభవం లేదు. ప్లస్ ఇండియాకి ఫస్ట్ టైం టూర్ చేస్తున్న కొంతమంది ప్లేయర్స్ ఇంగ్లాండ్ స్క్వాడ్లో కూడా ఉన్నారు. అందుకనే ఈ ఫస్ట్ T20 మాత్రం ఐ ఫీల్ ఇండియా డెఫినెట్లీ అడ్వాంటేజ్ ఉంటుంది. మరి మీరేమంటారు చెప్పండి, ఈ ఫస్ట్ T20 మీ ప్రకారం ఎవరు గెలుస్తారు? అండ్ ఇండియాకి ఎస్పెషలీ మోస్ట్ ఇంపార్టెంట్ కీ ప్లేయర్ ఎవరు ఉండబోతున్నాడో లెట్ మీ నో, కమెంట్ బిలో.